ఎల్బీ నగర్లో హయత్ నగర్ మండలం హన్మగల్ ముదిరాజ్ కాలనీలోని సర్వే నంబర్ 255/1 భూముల వివాదంపై రైతులు అఖిలపక్ష నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం పేదల భూములను స్వాధీనం చేసుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రైతులు పేదల హక్కులను కాపాడేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ సర్వే నంబర్ 255 మొత్తం ప్రభుత్వ భూమేనని, రైతులకు చట్టపరమైన హక్కులు లేవని స్పష్టం చేశారు. ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. సర్వే నంబర్ 255 హన్మగల్ విలేజ్ కి సంబంధించి హయత్నగర్ మండల్ హన్మగల్ విలేజ్ కి సంబంధించి 255 సర్వే నెంబర్ అనేది పూర్తిగా గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి. దీంట్లో మనకు కొంతమంది రైతులకు 1974లో ఏక్సాల్ అంటే లీజు కింద 1 సంవత్సరం కాస్ట్ చేసుకోమని అప్పట్లో ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఎలాంటి టైటిల్ కానీ లీగల్ గా ఎలాంటి వాల్యూ లేదు. ఎందుకంటే దాంట్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో కూడా వాళ్ళు క్లియర్ గా రాశారు, మీకు ఎలాంటి హక్కుదారులు ఉండే, ఓన్లీ కాస్ట్ చేసుకోమని, అది కూడా 1 సంవత్సరం వరకే కాస్ట్ చేసుకోమని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. 1984-85 నుంచి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకు ఎలాంటి లీగల్ గానైతే రైట్స్ లేవు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి. దీన్ని మనం ప్రభుత్వము హౌసింగ్ స్కీమ్ కింద 10 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మేము ప్రభుత్వానికి హౌసింగ్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది.